వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. జంగా కృష్ణమూర్తి గారు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఈ రోజు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పదవులు మాత్రమే ఇచ్చారు, వాళ్ళకి పవర్స్ ఇవ్వట్లేదు అన్నారు. ఇదే జంగా కృష్ణమూర్తి గారు టీడీపీ పార్టీ గెలుపు కోసం, టీడీపీ పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తే ఆ రోజు జంగా కృష్ణమూర్తి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలకు ఆహ్వానించి మంచి పదవి ఇచ్చి శాసనసభకు పంపించారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు జంగా కృష్ణమూర్తి గారు. ఏదేమైనప్పటికీ జంగా కృష్ణమూర్తి గారిని ఆ రోజు టీడీపీ పార్టీ అభిమానించి బయటికి పంపింది నిజం కదా. మరి ఇదే జంగా కృష్ణమూర్తి గారు గత ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోయారు. అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ నాయకులంతా గెలిస్తే మరి ఈ జంగా కృష్ణమూర్తి గారు మంచి నాయకుడైతే ఎందుకు ఓడిపోయారు? మరి ఇలాంటి నాయకుని శాసనమండలికి పంపిస్తే ఇదే నాయకుడు మళ్ళీ జగన్పై విమర్శలు చేస్తున్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ సమీకరణల కోసం మీరు పార్టీ మారితే మారండి, కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం మీరు ఎంతవరకు కరెక్ట్? మరి మిమ్మల్ని ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది వ్యతిరేకించినా మిమ్మల్ని పార్టీలకు ఆహ్వానించి పెద్దపీట వేసింది నిజం కాదా జంగా కృష్ణమూర్తి గారు? మీ మనసాక్షిగా చెప్పండి, మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి ఈ రోజు? అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మిమ్మల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి పదవులు ఇస్తే మీరు అదే జగన్మోహన్ రెడ్డి గారిపై ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జంగా కృష్ణమూర్తి గారు నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా. మరి జంగా కృష్ణమూర్తి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి? బీసీలకు కేవలం పదవులు మాత్రమే ఇచ్చాడు, పవర్స్ లేవు అని చెప్తున్నారు. ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని చెప్తున్నారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేసే ఉద్దేశం ఏమిటి? ఈ రోజు మంత్రి పదవుల్లో ఎక్కువ మెజార్టీ మంత్రి పదవుల్లో తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకునేవారు. అలా కాదు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు కాబట్టి తన సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి సమాజ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి నిజంగానే నిస్వార్థంగా ఆలోచిస్తే తన సామాజిక వర్గానికి పెద్దపీట వేసే విధంగా ఉంటే ఎందుకు పేద బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందిస్తారు? ఈ రోజు కార్పొరేటర్లు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళకి అత్యున్నత స్థానంలో పెద్ద స్థాయిలో కూర్చోబెడతారు. ఈ రోజు మేయర్ పదవుల కోసం తీసుకోండి, లేదంటే ఇంకో పదవుల కోసం తీసుకోండి, ఒక సామాజిక వర్గం ఎంతగా పోరాడుతుందంటే ప్రతి ఒక్క కార్పొరేటర్ పదవి, ప్రతి ఒక్క మేయర్ పదవి మాకే కావాలని పోరాడుతుంది. అట్లాంటిది వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ రోజు బీసీలకు పెద్దపీట వేసేది నిజం కదా. మరి ఇదే 2016 సంవత్సరంలో పోలీసులు దాడి చేయించి ఎరపతినేని గారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మరి ఆ రోజు కాపాడింది ఎవరు? మిమ్మల్ని ఎరపతినేని గారు మిమ్మల్ని నిజంగానే ఇబ్బంది పెట్టారు. మరి ఆ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మరి ఆ రోజు కాపాడిన పార్టీ ఏది? కాపాడిన నాయకుడు ఎవరు? మీ మనసాక్షిగా ఎంచుకోండి. ఈ రోజు మీ కొడుకుని ఒకరిని జెడ్పీటీసీగా, మరొకరిని సర్పంచ్గా ఎన్నుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదా కారణం? అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకే కాకుండా మీ కుటుంబంలో ఉన్న నీ కొడుకులు ఇద్దరిలో ఒకరిని జెడ్పీటీసీగా, మరొకరిని సర్పంచ్గా ఎన్నుకున్నారు. అంటే మీకు ఎమ్మెల్సీ ఇస్తూ కూడా మంచి పదవులు పేద ప్రజలకు పంచండి అని చెప్తే మీరు ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని పేదలకు దక్కాల్సిన పదవులను సైతం మీరు ఈరోజు దోచుకున్నారు, దండుకున్నారు. అంటే మీరు మీ కుటుంబం రాజకీయంగా ఎదగాలని, మిగిలిన వాళ్ళు ఎదగకూడదని మీ అభిప్రాయం. అంటే మీకు మాత్రమే బీసీలు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే బీసీలా, మిగిలిన వాళ్ళు బీసీలు కదా? అంటే ఏదో ఒకటి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లితే సరిపోతుంది కదా, ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున, జనసేన తరఫున టికెట్ సాధించుకొని మీ అనుకున్నది నెరవేర్చుకున్నట్లయితే సరిపోతుంది అనుకుంటున్నారా? ఏదేమైనప్పటికీ ప్రజలు చూస్తున్నారు మిమ్మల్ని, మీ రాజకీయ భవిష్యత్తును. మీ రాజకీయ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారు కారణమైతే అదే జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు మీరు విమర్శలు చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు వెళ్లే ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎందుకు? అంటే మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉండింటే ఆ రోజు మీరు ఓడిపోగానే నాకు మీరు ఇవ్వద్దండి పదవి, నేను ప్రజల కోసం పనిచేస్తాను, నేను ఓడిపోయిన నాయకుడిగా పనిచేస్తాను, ప్రజల్లో తిరుగుతాను, నేను ఎందుకు ఓడిపోయినా తెలుసుకుంటానని చెప్పి ప్రజల్లో తిరగాల్సింది కదా. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇస్తేనే మీరు శాసన మండలికి ఎలా వెళ్ళగలిగారు? మరి నేను ఆ రోజు మీరు నిజంగానే బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తే మరి మీరు బీసీగా నాకు వద్దు పదవి, నేను ప్రజల్లో తిరుగుతాను, ప్రజల మనల కోసం గెలుస్తాను, ప్రజల మనలు గెలుచుకుని 2024లో మళ్ళీ గెలుస్తాను అని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది కదా. ఆ రోజేమో మీరు దొరికిందే సంద అని చెప్పినట్లు ఆ రోజు పదవి తీసుకున్నారు. తర్వాత మీ కొడుకులు ఇద్దరిని, ఒకరిని జెడ్పీటీసీ, మరొకరిని సర్పంచ్ చేసుకున్నారు. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. అంటే మీరు పదవులే పరమాన్నంగా బతికారు తప్ప పేద ప్రజలకు మంచి చేయాలని ఏ రోజు అనుకోలేదు. అంటే ఇక్కడ మీరు పార్టీ మారాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లితే అపోజిషన్ లో ఉన్న పార్టీలు ఎవరో ఒకరు టికెట్ ఇస్తారన్న దుర్బుద్ధి తప్ప ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిపై ఇలాంటి మాటలు మాట్లాడేవారైతే 1 సంవత్సరం కిందో 2 సంవత్సరాల కిందో మాట్లాడచ్చు కదా. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో మీరు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే కేవలం టికెట్ కోసం అని కాదా? టికెట్ కోసం మీరు టికెట్ ఇవ్వనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అవుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అన్యాయం చేసినట్ల? మీకు
మీకు టికెట్ ఇవ్వలేదంటే ఇంకో బీసీకి ఖచ్చితంగా న్యాయం చేసినట్లే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఎక్కువ పదవులు ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు. అందులో భాగంగా తన సొంత చెల్లిని ఈ రోజు పక్కన పెట్టినందుకు ఆవిడ ఈ రోజు నాకు పదవులు లేదని చెప్పేసి ఆవిడ బయటకు వచ్చింది. అంటే ఒకే కుటుంబంలో ఎక్కువ పదవులు ఉండకూడదని నమ్మే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నేపథ్యంలోనే మీరు ఆల్రెడీ ఒక పదవిలో ఉన్నారు, మీ కొడుకు జెడ్పీటీసీగా ఉన్నారు, మరో కొడుకు సర్పంచ్గా ఉన్నారు, మళ్ళా ఎమ్మెల్యే మీకు ఎందుకు ఇవ్వాలని ఆలోచించి ఉండొచ్చు. అంత మాత్రం టికెట్ మీరు ఓడిపోయే స్థానాన్ని అయితే ఖచ్చితంగా ఓడిపోయే క్యాండిడేట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళా మీరు టికెట్ ఆశించి అక్కడ భంగపడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే పదవీ కాలం పూర్తి అయిపోయేంత వరకు ఎందుకు వేచి చూశారు? మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు అయితే సంవత్సరం కింద చేయాలి కదా, 2 సంవత్సరాల కింద చేయాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిపై? అంటే మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతకైనా దిగజారడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే మీరు రాజకీయంగా ఇంకో చోట టికెట్స్ తెచ్చుకోవచ్చేమో కానీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ చేతిలో మీరు ఓటమి తప్పదని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఏ మాట మాట్లాడితే ఆ మాటలు మాట్లాడారు, అవసరానికి మీరు మాటలు మాట్లాడుతున్నారు తప్ప నిజమైన రాజకీయం, శాశ్వతమైన రాజకీయం చేయాలని తెలుసుకోలేదు. మీరు నిజంగానే ప్రజాసేవ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారంలో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు, మరి మీరు ఎందుకు గెలవలేకపోయారు? అంటే మీరు ఖచ్చితంగా మంచి చేయలేదని అర్థం దానికి. అంటే మీ ఇంట్లో టికెట్ ఇన్నంత మాత్రం బీసీలకు అన్యాయం చేసినట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీలకు అన్యాయం చేయలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారంలో బీసీలకు మాత్రమే కాదు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు అందరికీ సమన్యాయం చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. అదే కాకుండా ఒక సామాజిక వర్గాన్ని కాకుండా అన్ని సామాజిక వర్గాలకి పెద్దపీట వేస్తూ అందరినీ ముందుండి నడుపుతున్నాడు. ఇది ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నా రెడ్డి అనట్లేదు ఆయన, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక సామాజిక వర్గాన్ని కాదు, అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి ధ్యేయం అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ రోజు జంగా కృష్ణమూర్తి గారు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఓడిపోయే క్యాండిడేట్ కాబట్టి టికెట్ ఇవ్వను అని అంటాడు. ఇవ్వను అన్న నేపథ్యంలో వేరే పార్టీలతో టికెట్ సాధించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేయాలి. అలా నిందలు వేసే నెపంతో ఈయన మాట్లాడారు తప్ప అంతకు మించి ఏం లేదు. ఏదేమైనప్పటికీ జంగా కృష్ణమూర్తి గారు చేసిన కామెంట్స్ గురించి మీ కామెంట్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియజేయండి.